మహిళా సాధికారతకు రైతు సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళా దినోత్సవం వేడుకల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో విశేష ప్రతిభ కనబర్చిన మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. సీఎం ఆదేశాల మేరకు మహిళలు స్వయం అభివృద్ధి చెందేలా హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ద్వారా అవసరమైన మార్గదర్శకం అందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. చిన్న పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా వచ్చేలాగా, అంటే బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా, అంటే ఒక పిఎంఈజీపీలో కానీ, పిఎంఎఫ్ఎంఈలో కానీ, పిఎం అజయ్లో కానీ, లేదా కొత్తగా వస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కానీ వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఈరోజు సర్వ్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున చేస్తుంది. గతంలో చేశాము. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మాకు 4,000 ఆంటర్ప్రినర్స్ తయారవుతే గత సంవత్సరం సుమారు 10,000 మంది ఈ ఇన్సెంటివ్ బేస్డ్ వచ్చి ఇంటిగ్రేట్ అయినటువంటి మహిళలు చాలామంది వచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసి బడ్జెట్ కూడా పెంచమని, మా రాష్ట్రానికి ఇప్పుడు చాలా వరకు పబ్లిక్ మోటివేట్ అయ్యి మహిళలు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అలా యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి బడ్జెట్ 200 కోట్ల నుంచి 500 కోట్లు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రివర్యులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దాన్ని కూడా మేము డిపార్ట్మెంట్ నుంచి వెంటనే దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా భవిష్యత్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా వీళ్ళకి పనికొచ్చినటువంటి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమంటున్నారు. మనకి సుమారు గత సంవత్సరంలో ఒక 6 క్లస్టర్స్ వచ్చాయి. ఈ క్లస్టర్స్లో అడ్వాన్స్డ్ మెషినరీస్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మహిళ ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనుకుంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా వచ్చేలాగా, అంటే బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా, అంటే ఒక పిఎంఈజీపీలో కానీ, పిఎంఎఫ్ఎంఈలో కానీ. రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే కోరుగుండ్ల రామకృష్ణ మండిపడ్డారు. ఆర్ఎండ్బీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లు మంజూరై కాలం గడుస్తున్న రోడ్ల పనులు మొదలు పెట్టకపోవడంతో కాంట్రాక్టర్లు, ఆర్ఎండ్బీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నిధులు మంజూరు చేసిన అలసత్వం చూపించడంపై సహించబోనని హెచ్చరించారు. లేనటువంటి రోడ్లు అనే కాన్సెప్ట్తో రాష్ట్రం మొత్తం మీద కూడా పనిచేస్తున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్రం సపోర్ట్ తీసుకొని మనకి కేంద్రం నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా, అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో మనం రోడ్లు ఆర్ఎండ్బీ వాళ్ళు కూడా పిలిచి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, అయితే ఎక్కడెక్కడ బాగా డ్యామేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రోగ్రెస్ ఏంటని చెప్పి కూడా కనుక్కొని అన్ని రోడ్లు కూడా కొన్ని ఆన్గోయింగ్లో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని శాంక్షన్ అయినాయి, అవి కూడా స్టార్ట్ చేయాలి. ఆ కాంట్రాక్ట్ కూడా పిలిచి త్వరితగతిన స్టార్ట్ చేయమని చెప్పని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, ఇచ్చాము. ఇప్పుడు గూడూరు నుంచి వెంకటగిరి రోడ్డు కూడా ఎప్పుడో శాంక్షన్ అయింది, కానీ కాంట్రాక్టర్ కొన్ని కారణాల వల్ల ఆయన ఆపినాడు. దానికి కూడా ఈరోజు అధికారులు ఈయన వాళ్ళు వెళ్ళి మాట్లాడి డెసిషన్ తీసుకొని త్వరితగతిన స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అందుకని అన్ని దగ్గర కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రోడ్లు ఏర్పరచాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. ముఖ్యమంత్రి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు గద్దర్ అని ఎంపీ మల్లు రవి కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ప్రజాగాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గద్దర్ కూతురు వెన్నెలతో కలిసి నివాళులు అర్పించారు. గద్దర్ మరణించినప్పటికీ వందలాది గద్దర్లను తయారు చేసి తన వేష భాషలను పంచి వెళ్ళిపోయారని ఎంపీ గుర్తు చేశారు. సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కానీ, మహిళలు కానీ, వాళ్ళందరికీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు
రాసినటువంటి ఆ ఫండమెంటల్ అన్ని కూడా వీళ్ళకి చేరాలని పోరాటం ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు. గద్దర్ గారు చనిపోతే ఆయన ఆలోచన విధానం చనిపోదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఒక్క గద్దరు చనిపోతే 1000 మంది గద్దర్లు, ఎవరు చూసినా కర్ర, దాని మీద ఒక గొంగడి, ఆ కట్టు, అట్లా మొత్తం అసెంబ్లీకి ఒకడు, పార్లమెంట్కి ఒకడు, రకరకాలుగా ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రజల దగ్గర పోతున్నారు. ఎందుకు? గద్దర్ గారు ప్రతి మనిషికి స్వేచ్ఛతో పాటు సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం, ఈ మూడు మన భారత సమాజంలో చూడాలనే ఆశతో ఆయన పోరాటం ముందుంచాడు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మహిళా జన సున్వాయి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో మహిళల సమస్యలను పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మహిళా కమిషన్ ఎదుట విన్నవించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జనసున్వాయి అంటే చాలామంది కూడా మహిళలు ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి రాలేరు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రాం అనేది నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్ తరఫున దాదాపు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు ఈ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. ఫస్ట్గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి. దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి మేమే ప్రతి జిల్లాకు వచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. ఈరోజు జెడ్పీ ఆఫీస్లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించి సెక్యులరిజానికి కేర్ ఆఫ్ చిరునామా కాంగ్రెస్ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాపేటలో ముస్లింల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మంత్రిగా నిరంతరం అందుబాటులో ఉంటానని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పెద్దపీట వేశాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. कांग्रेस पार्टी मैं सूर्यापेट के मेरे मुसलमान भाई को यकीन दिलाना चाहता हूं, आप लोगों का सूर्यापेट में आपको जो डिमांड है शादी करने का या कम्युनिटी हॉल का या और कुछ भी है, सूर्यापेट माइनॉरिटी की जो जरूरत है हम उस पर खास नजर रखेंगे. जरूर हमसे जो भी हो सकता है तो हम जरूर करेंगे. और कब्रिस्तान के इशू में, ईदगाह के इशू में आपकी जो भी जरूरतें हैं जरूर मैं इस जिला मंत्री होते हुए आपकी जो जरूरत पूरा कर सकता हूं, मैं पूरी कोशिश करूंगा. మీరు మీ కుటుంబాలకి ఈ పవిత్ర మాసంలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొద్దిపాటి సమయం మీతో గడపడం నాకు ఎంతో ఆనందదాయకం అని
मना చేస్తూ मुझे दिल्ली में कोई जरूरी प्रोग्राम था, फिर भी वो मैं कल के लिए पोस्टपोन करके आपके कांग्रेस लीडर्स ने बुलाया। मैं सूर्यापेट मेरे मुसलमान भाई के साथ इस इफ्तार प्रोग्राम ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన సిబిఐ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు ఈ కేసులో మొత్తం 23 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్లు హైకోర్టు వెల్లడించింది. ఏపీలోని పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహించారు. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులోనూ పలు రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ దాడులు, ఇదే రెస్టారెంట్కు చెందిన పెందుర్తితో పాటు అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడలోని బ్రాంచుల్లోనూ సోదాలు నిర్వహించారు. ఫుడ్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ రికార్డులను డిజిటల్గా తొలగించినట్లు అధికారులు సేకరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వృద్ధ దంపతుల హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ హోమ్ స్ట్రీట్కు చెందిన షేక్ అబ్దుల్ మజీద్ అలాగే షేక్ షానాజ్ బేగం భార్యాభర్తల ఇంటిని రెండవ కుమార్తె ఫేక్ రఫియా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటి పన్ను విషయమై మున్సిపల్ కార్యాలయంలో విచారించగా విషయం తెలిసిందన్నారు. ప్రస్తుతం అల్లుడు, కూతురు తమను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బాధితులు కలెక్టర్ ముందు విన్నవించుకున్నారు. పాప ఇల్లు రాపించుకునింది, ఎందుకు మా రాసుకుంటే అంతా కడతా ఉంది, ఇల్లు అంతా రిపేరింగ్ చేపిస్తాను, ఇల్లు రాపించుకొని సర్వీస్ కలమంటే బ్యాంక్లో కదా లోన్ ఇచ్చేదంటే మీ కాలం ఎందుకు నాకు ఇచ్చి కొట్టి నష్టం చేసి నాకు ఈ మధ్య ఈ పరిస్థితిలో చెప్తాను. దీనికన్నా మంచి ఏ పద్ధతుల్లో మీరే న్యాయం చేయలేదు. పట్టి చూస్తా ఉంది ఎక్కడైనా పోయి ఎగ్జాను డబ్బులు ఏమైనా ఇచ్చిందా? నయా పైసా వెళ్ళదు. డబ్బులు నేను ఇచ్చాను, మీరే రికార్డులో చేసింది. డబ్బులు नया पैसा ये प्रमाण घर लिखा लेकर हमने मालूम नहीं देता, दो खाना को भी माँ बाप को मालूम नहीं, ये लिखा लिया था लोन रखेंगे लोन भी आया नहीं है, क्या आया नहीं है, पर जाके देख रहे तो क्या मैं उसके नाम को घर को बोल को घर लिखा लिए। तुम बोले नहीं माँ? हमने क्या मालूम नहीं है, हमने मालूम नहीं सका, माँ बाप को मालूम नहीं सका, सब्जी चढ़ा के बुला लेके जाको सही डाले तो सुना लोन आता तो लोन लिखा लिए, लोन बोल डाले को उसके नाम पर लिखा लिए, फिर जाके पीछे तो अब परसों जाके हम कैसे गए सका जो मालूम है फोन की बिल में आपको उनके नाम पर हो गए घर को बोल को मालूम है। फिर हम जब से बाहर पड़ गया। अब कहाँ है मैं ना इस पर मकाली में है। नहीं माँ, तुम्हारा माँ बाप? हमारे माँ बाप को हम डेंगू बच्चे घर में थे, अब वो मेरा घर है कहती है, हमने किसे मालूम नहीं, हमने हंसना है क्या लिए उसका पूरा करके। అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు పెరుగుతున్నాయి. అరబ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు జరిగే అవకాశాలు ఉండడంతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై తక్షణ చర్చ కోరుతూ ప్రతిపక్షాలు పట్టుబడడంతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయగా సభ సజావుగా సాగకపోవడంతో లోక్సభ చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.